సాయి సంతోష్ షాప్ జ్యువెలరీ దొంగతనం సంబంధించి ఏంటంటే ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళంతా కూడా మనం ఎప్పుడే చూసాము. ఆ పాడుపడ్డ ఇంట్లో మాత్రం వాళ్ళు గత నెల రోజుల నుంచి కూడా అక్కడే తిష్టేయడం జరిగింది. అయితే ఆ చిన్న చిన్న అవసరాల నిమిత్తము కిరాణా షాప్కు రావడం జరిగింది. మనం కిరాణా షాప్ యజమాని మన వారి దగ్గర ఉన్నాం. సార్ చెప్పండి, వారు మిమ్మల్ని చూసారా మీరేమన్నా? నేను ఒకటేసారి చూసిండండి. నా పేరు అఖిలపల్లి సత్యనారాయణ. ఇది 44వ వార్డు విజయ్ కిరాణము. పాతింట్లో ఉన్నారు వాళ్ళు. ఏమైనా 2 లీటర్ వాటర్ తీసుకుపోయేది, ఒక మన చిన్న గోల్డ్ తీసుకుపోయేది. ఎంతమంది ఉన్నారు సార్? అంటే మాకు ఎక్కడికైతే ఇద్దరే వచ్చేది. వాళ్ళు లోపల ఉన్నారట, వాళ్ళు అక్కడక్కడ తిరిగేది. ఆ వెనకాల డోర్ ఉంది, ఆ డోర్ కాడ నుంచి కూడా బయటికి వెళ్ళేదట. వాళ్ళు ఎవరు కూడా మనం ఇక్కడ మాత్రం ఇద్దరే వచ్చేది. అడిగారా ఏం పని చేస్తారు మీరు? నేనేం అడగలేదండి. నేను ఉన్నది ఆదివారం రోజు అయ్యాలే చూసేది. చూసారా మేడం? మీరు అడిగారా ఏం పని చేశారు? అడగలేదండి. వాళ్ళ తెలుగు వస్తుందా? తెలుగు రాదు, వాటర్ అని అడిగిండు అంతేగాని తెలుగు రానట్టే ఉంది. అంటే వాళ్ళు ఎక్కడ రాష్ట్ర వాళ్ళు? బీహార్ వాళ్ళ, ఉత్తరప్రదేశ్ అనిపించింది. ఎన్ని రోజులు మేడం అందాజ? 5-6 రోజుల నుంచి అయితే అవపడుతున్నారు. మరి ఎన్ని రోజులు అయింది తెలియదు కానీ 5-6 రోజుల నుంచి అయితే షాప్ కి వస్తారు. ఎంత వయసు ఉంటుంది వాళ్ళకి? అందాజ 35-40 ఉంటది. మీకు ఎట్లా తెలిసింది వీళ్ళే దొంగతనం చేశారని? మీకు ఎట్లా తెలిసింది? మాకు రాత్రి పోలీసు వాళ్ళు వచ్చేదాకా మాకు తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళే అని అంటేనే తెలుసు. అసలు ఆ ఇల్లు ఎవరిది? నేరేడు జర్ల కోంటోళ్ళది. వన్మా రామయ్య అని ఆత్మకూరు రిటైర్డ్ టీచర్ చనిపోయిండు. ఎవరు సార్ అది? వన్మా రామయ్య ఆత్మకూరు. ఆయన రిటైర్డ్ టీచర్ అయిపోయింది. రిటైర్డ్ అయిపోయినాక చనిపోయిండు. నేను అలా 18 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంట్లోకి వచ్చిన. అసలు ఆ ఇల్లు వాళ్ళకి ఎవరు కిరాకి ఇచ్చింది? వాళ్ళు ఎవరు ఇచ్చారో తెలియదండి. ఆ కిరాయికి మాత్రం ఈ పక్కన ఆయన పేరేందే, అదే కాదు మర్చి అదే. సరే, మనం ఇప్పుడు చూస్తున్నాము సాయి ఇప్పుడు ఏదైతే జ్యువెలరీ షాప్ సాయి సంతోష్ బంగారం షాప్ ఉందో, బంగారం షాపుకు ఇప్పుడు ఎవరైతే దొంగతనం చేసి పరారైపోయారో వాళ్ళకు మాత్రము కూతవేటు దూరం అంటే కనీసం 150 మీటర్లు 200 మీటర్ల దూరమే ఉంది. వాళ్ళు వచ్చి కూడా 2 నెలలు అవుతున్నా కూడా ఎవరికి కూడా తలసపలేదని కూడా ఈ సందు ప్రజలు చెప్తున్నారు. ఎవరైనా కూడా మాకు తెలియజేస్తున్నారు. సాయంత్రం పూట మాత్రం 3-4-5 మాత్రం అక్కడ గుంపులుగా ఉండేది. అసలు వాళ్ళు ఏం పని చేసేది ఏం తెలియదు. అయితే మనం చిన్న క్లూ ఏంటంటే ఇక్కడ కిరాణా షాప్ ఎవరైతే ఉన్నారో కిరాణా షాప్ వాళ్ళు మాకు చెప్తున్నారు, మా దగ్గరికి వాటర్ కోసము లేకపోతే సిగరెట్ కోసం వచ్చేది. వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళ వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు. వాళ్ళంతా కూడా అసలు ఏంటంటే వీళ్ళు చెప్పేది ఒకటే, అసలు వాళ్ళు ఏం పని చేస్తారు ఏం కథ కూడా తెలియదు. ఏదైతే ఉందో ఆ ఇల్లు ఒక వైశ్య కమ్యూనిటీ సంబంధించినటువంటి వాళ్ళ ఇల్లు. వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండలేరు, వాళ్ళంతా ఎక్కడో ఉంటున్నారు. దాన్ని కిరాయికి ఎవరు ఇచ్చారో ఏమో అనేది కూడా తెలియదు. ఏది ఏప్పటికీ కూడా సాయి సంతోష్ జ్యువెలరీ షాప్లో దొంగతనం అయ్యేసరికి సూర్యాపేట పట్టణ ప్రజలు మాత్రం ఒకసారి ఉలిక్కిపడ్డా చెప్పొచ్చు. ఎందుకంటే అసలు సూర్యాపేట పట్టణంలో ఏం జరుగుతుంది ఏందనేది కూడా ఆలోచనలో పడ్డారు. ఏదైనా కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీ కావచ్చు, పోలీసు వాళ్ళు మాత్రం దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కేసును ఛేదించే పనిలో ఉన్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాము 5 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క టీముకు 5 ఒక ఎస్ఐతో పాటు 4 సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము ఆ బంగారు షాపులోకి వెళ్ళాలంటే గ్యాస్ కట్టర్లు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కూడా తేవడం జరిగింది. ఈ గ్యాస్ సిలిండర్లు ఎక్కడికి తెచ్చారు, గ్యాస్ కట్టర్లు ఎక్కడికి తెచ్చారు అనేది కూడా వాళ్ళు మొత్తం కూడా వాకప్ చేస్తున్నారు. పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాదు బంగారు షాపులో ఉన్నటువంటి ఏలుముద్రలతో పాటు ఇక్కడ కిరాయి ఇంట్లో ఉన్నటువంటి ఏలుముద్రలు కూడా టాలీ చేయడం జరిగింది. దాంట్లో కొంత బంగారం దొరికిందన్నమాట వాస్తవమని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బంగారం దొంగలించి తీసుకొచ్చి ఇక్కడ పంచుకునే క్రమంలో కొంత వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఎంత పెద్ద దొంగతనం చేసినా కూడా, ఎంత పెద్ద దొంగ అయినా కూడా ఏదో ఒక వస్తువును విడిచిపెట్టడం సహజం. ఎందుకంటే ఈ క్రమంలోనే పోలీసులకు వాళ్ళకు ఎవిడెన్స్ దొరికిందని చెప్పవచ్చు. దీన్ని మాత్రం ఖచ్చితంగా ఛేదిస్తారని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే సూర్యాపేట జిల్లాలో ఇంత పెద్ద దొంగతనం జరిగిందంటే సూర్యాపేట పట్టణ ప్రజలతో పాటు పోలీసులకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఎన్నలేని విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద దొంగతనం జరిగింది. ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా పోలీసు అధికారులు ఒక సవాల్గా తీసుకున్నారు. ఎందుకంటే ఎస్పీ నరసింహ గారు ఒకటే చెప్తున్నారు, ఏంటంటే ఖచ్చితంగా దీన్ని మేము ఛేదించి దీని వెనక ఎవరు ఉన్నారో కూడా మేము పసిగడతామని చెప్తున్నారు. ఏదైనా కూడా సూర్యాపేట జిల్లా ప్రజలు కోరుకున్నది ఏంటంటే ఖచ్చితంగా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు భరోసా కల్పించాలని కూడా వారు కోరుకుంటున్నారు.
ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయి సంతోష్ జ్యువెలరీ షాపులో గరాణ దొంగతనం జరిగిన విషయము తెలిసిందే. అయితే ఈ దొంగతనానికి ముందే ఇక్కడ కొంతమంది ఎవరైతే దొంగతనం చేశారని మనం అనుకుంటున్నామో వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళు బీహార్ కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ ఇచ్చినటువంటి ఒక మూట 5 సభ్యులతో కూడిన మూట ఇదే ఇంట్లో మనం చూస్తున్నాము. ఏదైతే ఈ పాడుపడ్డ ఇల్లు ఉందో ఈ పాడుపడ్డ ఇంట్లో మొత్తం కూడా ఒక 5 మూట గల సభ్యులు మాత్రం ఇక్కడ ఒక నెల రోజులు 2 నెలల క్రితం ఈ ఇల్లు కిరాయి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ నుంచే వాళ్ళంతా కూడా ఆ బంగారం షాపులో రెక్కి నిర్వహించి ఆ బంగారం షాపు దొంగలిస్తేందుకు ప్లాన్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ఇక్కడ ఎక్కడా కూడా ఎలాంటి వసతులు లేకున్నా కూడా వాళ్ళు ఇక్కడ ఉండి దీన్ని వాడుకున్నారంటే ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు స్కెచ్ చేశారని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ ఏమీ లేదు. ఒక సాప అంటే ఒక చిన్నపాటి టేబుల్ ఉంది, దాంతో పాటు ఒక సాప ఉంది. ఈ సాప వేసుకొని మాత్రం వీళ్ళంతా కూడా పడుకునేవారని తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం 5 సభ్యులు ఉండేవారు. ఎక్కడ కూడా వీళ్ళు ఎలాంటి సామాన్లు కావచ్చు, లేకపోతే వంట సంబంధించిన సామాన్లు కానీ, లేకపోతే ఇతర దుస్తులు కానీ, అంటే అరకొర దుస్తులతోనే వీళ్ళంతా ఉండేది. ఇక్కడ పెద్ద వర్షం వస్తే మాత్రం ఖచ్చితంగా కురిసే అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క పాడుపడ్డ ఇంటిని మొత్తం కూడా వీళ్ళు ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున కూడా కోట్ల రూపాయలు ఉన్నటువంటి బంగారాన్ని కూడా దొంగలించారంటే వాళ్ళంతా కూడా ముందే రెక్కి నిర్వహించని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఈ ప్రదేశాల్లో మాత్రం ఎక్కడ కూడా ఇంత పెద్ద గరాణ దొంగతనం జరగలేదు. కానీ ఇక్కడ మాత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ దొంగతనం జరగడంతో సూర్యాపేట జిల్లా పోలీసు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఒక కొలిక్కి తెచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము 24 గంటలు గడవక ముందే దీన్ని మాత్రం కొంత చరిత్ర చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే సాయి సంతోష్ బంగారం షాప్ అయితే ఉందో ఆ సాయి సంతోష్ బంగారం షాప్లో దొంగిలించినటువంటి పర్సులు కావచ్చు, లేకపోతే కొన్ని బంగారు ఆభరణాలు ఇక్కడ కొన్ని వదిలిపెట్టడం జరిగింది. వదిలిపెట్టే క్రమంలో నిన్న జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్, సూర్యాపేట టౌన్ సిఐ వెంకట్ గారు, సిసిఎస్ పోలీస్ సిఐ శివకుమార్ గారు మరియు రూరల్ సిఐ గారు వీరంతా కలిసి కూడా పెద్ద ఎత్తున ఒక టీమ్గా ఏర్పడి 5 సభ్యుల గల టీం ఏర్పడి పెద్ద ఎత్తున కూడా మొత్తం వాకప్ చేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాము ఈ గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉందో ఈ గ్యాస్ సిలిండర్లు ఎక్కడ ఇచ్చారు, ఎక్కడ కొనుగోలు చేయడం జరిగింది మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా పెద్ద మొత్తం ఉన్నటువంటి ఈ దోపిడీ త్వరలో ఛేదిస్తారని చెప్తున్నారు.